చూసిండ్రా మందు దుకాణం బంద్ చేసి మరి 1 గంట దాకా దుకాణాలు అస్సలకే ఓపెన్ చేయొద్దు, లేదంటే మాత్రం సార్ దగ్గరకు వచ్చి కలువుండ్రని ఎట్లా వార్నింగ్లు ఇస్తున్నారో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు అనుచరులు యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గంలో మందు దుకాణాలను పగటీలు 1 గంటకు, పర్మిట్ రూములను మాపటీలి 6 గంటల తర్వాతనే తెరవాలని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సారు ఇదివరకే వార్నింగ్ సూతం ఇచ్చిండు. కానీ మందు దుకాణాలు నడిపేటోళ్లు మాత్రం ఆ మాటల్ని ఖాతరు ఎత్తలేరు. ఇయాల సంస్థాన్ నారాయణపూర్ లో వైన్స్ దుకాణాలు పొదటీలే తెరిచిర్రు. ముచ్చట తెలిసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి అనుచరులు మా సారు ముందుగానే చెప్పినాక కూడా గిట్లెట్లా తెరుతారు అని మూషయించిర్రు. మేము సర్కారుకు పైసలు కట్టి మరీ ఈ దుకాణాలను దక్కించుకున్నాం, గిట్లా ఒక్కటే పూట నడిపియాలంటే మాకేడ గిట్టుబాటు అవుతుంది అని వాళ్ళంతా పోలీసులకు ఫిర్యాదు చేసిర్రు. దీంతో ఎక్సైజ్ శాఖ అధికారులు దగ్గరుండి మరీ ఆ దుకాణాలను తెరిపించి రాజగోపాల్ రెడ్డి సారుకు దిమ్మ తిరిగే షాకిచ్చినంత పనిచేసిర్రు. గిట్లా ఎక్సైజ్ అధికారులు దగ్గరుండి మరీ దుకాణాలు తెరిపించేటాలకు దుకాణాల ఓనర్లు మస్తు ఖుషైండ్రు. అసలు ఏమైంది సారు అని అడిగితే ఈ సార్ ఏమన్నాడో ఇన్ను రూపారి. ఐఏఎస్ గారు డీసీ గారు ఆదేశానుసారం టైమింగ్స్ 10 గంటలకు షాపులు ఓపెన్ చేసి అదే భాగంలో మేము షాపులు ఓపెన్ చేసి చెప్పడానికి వచ్చినాం. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు 1 గంటకు దిమ్మని చెప్పారంట. అయితే మేము మా ఐఏఎస్ డీసీ గారికి కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లటం జరిగింది. మీరైతే మీ రూల్ ప్రకారం ఎక్సైజ్ పాలసీ ఎట్లుందో దాని ప్రకారం ఫాలో కామని చెప్పారు. ఎక్సైజ్ పాలసీ ప్రకారం పొదటీలి 10 గంటలకే దుకాణాలు తీసుకునే రూల్ ఉన్నదట. దాని ప్రకారమే ముంగటి పోతామని ఎక్సైజ్ అధికారులు దగ్గరుండి మరీ దుకాణాలు తెరిపిస్తే ఈ ముచ్చటి తెలిసిన కోమటిరెడ్డి అనుచరులు మళ్ళా ఆ దుకాణాల కాడికచ్చి గిట్లార్చుకున్నారు. అవు గీ అన్న చెప్పింది కూడా వాజీబ్ ముచ్చట్నే. పొదటీలి 10 గంటలకే మందు దుకాణాలు షాల్ చేసేటాళ్లకు పనులకు పోతామని ఇంట్లోకెళ్లి బయటకెళ్లినోళ్ళు బగ్గదాగి పనికి ఎగనామం పెడుతున్నారు. మీదికెంచి దినం తాగుకుంటా కూసుండి పెయ్యాగం చేసుకుంటున్నారు, పైసలు ఖర్చు పెట్టుకుంటున్నారు. అందుకే వైన్స్ లను పొదటీలి కాకుండా పగటీలి షాల్ చేయాలని అంటున్నారు. ఇట్లా పోలీసులను పెట్టి ఎన్ని రోజులు నడిపిస్తారు? ఇప్పటికైనా ఆ పద్ధతి మార్చుకోండ్రి, లేకుంటే మాత్రం అస్సలకే నడవనీయమని వార్నింగ్లు ఇచ్చిర్రు షేత్ పార్టీ నాయకులు. కొసాకరుకు ఈ రచ్చ ఎటు దారి తీస్తుందో తెలియదు గాని మొత్తానికైతే చాలా మంది మహిళలు మాత్రం ఇట్లా టైమింగ్ మార్చుడు మంచి పనే అని సంబరపడుతున్నారు.